हे मेरी वतन की लोगों, जरा याद करो कुर्बानी, जो शहीद हुए हैं उनकी, जरा याद करो कुर्बानी. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. అందరికీ అడ్వాన్స్డ్ ఇండిపెండెన్స్ డే ఏమంటారు శుభాకాంక్షలు అనుకోండి. మనం పడే కష్టాలనే మనం అనుకుంటున్నాం కానీ మన కోసం త్యాగం చేసిన దేశభక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీస్ని అందరినీ కాదని వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తలుచుకుంటూ మనకు స్వాతంత్రం తెచ్చినందుకు వాళ్ళకి ఎంత కృతజ్ఞతగా ఉన్నా కూడా మనకి తక్కువే అనిపిస్తుంది. కాబట్టి మనకు రోజువారీ వచ్చే కష్టాలు కానివ్వండి, ఫ్యామిలీ కష్టాలు కానివ్వండి, బయట కష్టాలు కానివ్వండి, వాటితో కంపేర్ చేసుకుంటే నాకైతే నథింగ్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతూ, కాకపోతే నేను ఏమంటారు 15 ఆగస్టు ప్లస్ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కోసం కాకుండా నేనైతే కొన్ని కేక్స్ ఆల్రెడీ ఈ ట్రై కలర్ థీమ్తో అయితే చేసున్నానండి. వాటిని మీకోసం అయితే ఆల్రెడీ చేసినవి ఇవి లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నానని చెప్పాను కదా. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ థీమ్ కేక్స్ లాగా కొన్ని చేశానమాట. అన్నీ కాంగ్రెస్ పార్టీవే, కాకపోతే కాంగ్రెస్ పార్టీ థీమ్లో కూడా ఎక్కువగా మనకి ట్రై కలర్సే వస్తాయి కదండి. అవన్నీ ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీకోసం అని కాకపోయినా అమరజీవులందరి కోసం కూడా చాలా 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 థ్యాంక్ఫుల్గా ఉండాలండి. మనము మన సైడ్ నుంచి మన పిల్లలకు కూడా ఈ విషయాన్ని అయితే మరీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ కాలానికి అసలు ఇండిపెండెన్స్ డే అంటే తెలియకుండా పోయింది. ఎంతమంది మన కోసం త్యాగం చేస్తే మనం ఈ విధంగా ఉంటున్నాం అనేది ఒక చిన్న కథలాగా అయినా సరే చెప్పడానికైతే ట్రై చేయండి పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ గారని ఇప్పుడు రాజీనామా చేశారులేండి. ఐ మీన్ ఆయన పదవీ కాలం అయిపోయింది ఎంపీటీసీగా. తన కోసం చేసినప్పుడు తను కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ విధంగా అయితే కేక్స్ చేశాను. తను ఆర్డర్ ఇచ్చినవే ఇవన్నీ కూడా. ఇది తన బర్త్డేకి చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేమో విప్పింగ్ క్రీమ్ కేక్. ట్రై కలర్స్ చూస్తున్నారు కదా, ఇంత థిక్ కలర్స్ ఎలా వచ్చాయంటే నేను ఇవి నెయిల్ మీద రోజ్ ఫ్లవర్ లాగా వేసి డస్టింగ్ చేశాను అనమాట. కలర్స్ కలిపితే మాత్రం ఇంత థిక్గా రావండి. ఓకేనా, పైన చూసారు కదా, అది జస్ట్ హస్తం గుర్తు నేను అట్ట మీద గీసేసుకొని దాన్ని అయితే పేపర్ మీద గీసేసుకొని ఒక టాపర్ లాగా తయారు చేసి పెట్టేశాను. ఇది ఇంకొక కేక్ అనమాట, రేవంత్ రెడ్డి గారి బర్త్డేకి చేశాను. ఇది వచ్చేసి మీరు అక్కడ హస్తం గుర్తు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అదొక చిన్న క్యాప్ అనమాట. క్యాప్ కూడా ఏంటంటే నేను కేక్ జెల్ మీకు చూపిస్తాను కదా, 1 kg కేక్ జెల్, దాని క్యాప్ అనమాట. నాకు ఎక్కువగా టైం లేకుండే పెన్తో అయితే ఈజీగా ఉంటుంది కదా అని ఒక పేపర్ మీద అయితే డ్రా చేసేసి ఏమంటారు ఆ మూత సైజు, ఆ లిడ్ సైజు కట్ చేసుకొని అది పైన జస్ట్ ప్లేస్ చేశాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదండి, నాకు అప్పటికప్పుడు ఎలాంటి టాపర్స్ అయితే దొరకవు, అందుకోసం అయితే ఇలా చేశాను. మీకు ఈ ఐడియాస్ ఏమైనా నచ్చితే మీకు హెల్ప్ అవుతుందని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదే కేక్ కదా, రేవంత్ రెడ్డి గారిది. ఓకే, ఇది ఇంకొక కేక్. దానికి ముందు అది డస్టింగ్ చేశాను అనమాట. అది అంతకు ముందుదేమో స్టార్ నాజిల్తో ప్రెస్ చేశాను కదా, ఇదేమో డస్టింగ్ చేశాను అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి 3 కలర్స్తో రాహుల్ గాంధీ గారి బర్త్డే కోసం అయితే చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను అనమాట ట్రై కలర్ కేక్. ఇది దగ్గర 1.5 year అవుతుందండి. ఓకేనా, హస్తం కూడా నేను చాక్లెట్ గ్లేజ్ ఉంటుంది కదా దాంతో వేసాను అనమాట. ఈ హస్తం ప్లేస్లో మీరు అందరు కూడా వీల్ ట్రై చేయొచ్చు అనమాట. అంటే మనకు నేషనల్ ఫ్లాగ్లో వీల్ ఉంటుంది కదండి, హస్తం ప్లేస్లో వీల్ ట్రై చేస్తే సరిపోతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలా మీరైతే ఆగస్ట్ 15కి ఏమైనా ఆర్డర్స్ వస్తే ఇవేమైనా యూజ్ అవుతాయేమో ఒకసారి అయితే ఒక లుక్ వేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.